హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వాతి సాయి ఛానల్. ఈరోజు మనము యమ్మీ అండ్ టేస్టీ అయిన ఎగ్ మసాలా కర్రీని చూద్దాం. దానికి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ఎగ్ మునిగేంత వరకు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ వేసి కాసేపు బాయిల్ చేద్దాం. ఎగ్స్ మీకు ఎన్ని కావాల్సి వస్తే అని యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా ఎగ్స్ బాయిల్ చేసి లిడ్ పెట్టేస్తే త్వరగా బాయిల్ అయిపోతాయి. సో ఇలా బాయిల్ అయిన ఎగ్స్ పక్కన పెట్టేసాను. బాయిల్ అవుతుంటే మాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1 కప్ ఆనియన్, ఇక్కడ ఒక 3 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ మసాలాస్ అనమాట, స్పైసెస్ సాజీరా, జీరా, ఇలాచీ, లవంగాన్ని తీసుకున్నాం కదా. సో అలాగే కొన్ని కర్రీ లీవ్స్, ఇక్కడ మా ఫ్రెష్గా కిచెన్ గార్డెన్స్ తీసుకున్నాను. యాక్చువల్గా మనకి దీంట్లో కసూరి మేతి చాలా ఇంపార్టెంట్ అండి, కానీ దాని ప్లేస్లో ఇక్కడ కిచెన్ గార్డెన్ నుంచి ఫ్రెష్గా ఉన్న మేతిని కట్ చేసి ఫైన్గా చాప్ చేసి ఒక బౌల్లో తీసుకున్నాను. ఇది హాఫ్ కన్నా కొంచెం తక్కువైంది, హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను. సో ఫైన్గా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఫైన్గా చాప్ చేసిన కర్రీ లీవ్స్, 1 కప్ ఆనియన్స్ అండ్ అలాగే 3 కప్స్ ఫైన్గా చాప్ చేసిన గ్రీన్ చిల్లీస్. ఇప్పుడు మనం ఎగ్స్ దగ్గరికి వెళ్దాం. ఎగ్స్ బాగా బాయిల్ అయిపోయాయి కదా. ఇప్పుడు జస్ట్ ఇక్కడ నేను ఎగ్స్ని 2 పీసెస్లా కట్ చేస్తున్నాను. మీరు మాత్రం ఇది నేను జస్ట్ డెకరేటివ్ పర్పస్ కోసమే జస్ట్ నైఫ్ అలా పెట్టి ఇలా కట్ చేయను, ఎక్కువగా కట్ చేయకండి. దీన్ని మాత్రం నేను వాంటెడ్గా 2 పీసెస్లా కట్ చేసుకున్నాను. సో ఇలా చూసారా, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా జస్ట్ అలా పెట్టి వదిలేయండి. ఎక్కువగా కట్ చేస్తే అక్కడ నాకు చూసారా ఒక ఎగ్ కనిపిస్తుందా ప్లేట్లో ఉన్నది, అది చాలా ఎక్కువగా కట్ అయిపోయింది. అలా అంత ఎక్కువగా కట్ చేయొద్దు మనం, ఎందుకంటే కర్రీ చేసేటప్పుడు అది మనకి ఎక్కువ విచ్చుకుంటుంది అనమాట. జస్ట్ మసాలా లోపలికి వెళ్ళడానికి మాత్రమే మనం ఇలా కట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు అన్నీ కట్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసేసుకొని మందపాటి గిన్నె మాత్రమే ప్రిఫర్ చేయండి మ్యాక్సిమం. దాంట్లో ఇప్పుడు మనము 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఇలా పసుపు యాడ్ చేసుకున్నాక కొంచెం జస్ట్ అలా ఒకసారి స్టిక్తో అలా స్పూన్తో స్టిచ్ చేయండి. స్టిచ్ చేసిన తర్వాత ఇలా స్టిచ్ చేశాక స్లోగా 1 by 1 ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. వేసేటప్పుడు చాలా జాగ్రత్త అండి, విచ్చుకున్నాయి ఉంటే అది మన కర్రీలో మొత్తము కలిసిపోతుంది. సో అందుకని చాలా స్లోగా జాగ్రత్తగా యాడ్ చేయండి. ఇక్కడ మనము ఇలా కొంచెం మగ్గాక కొంచెం సాల్ట్, అలాగే సాల్ట్ అయిన తర్వాత కొంచెం 1/2 టేబుల్ స్పూన్ అంతలాగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి స్లోగా మిక్స్ చేసుకుందాం. కావాలనుకుంటే ఇక్కడ మీరు మసాలాస్ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే, మసాలా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు స్పైసీగా తినాలని అని మీకు అనిపించినప్పుడు కొంచెం గరం మసాలా, ఎగ్ మసాలా కానీ యాడ్ చేసి ఫ్రై చేసుకోండి, ప్రాబ్లం లేదు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలా చేసినా కూడా. ఇంకా చిన్నపిల్లలు ఉంటే అవన్నీ కుదరదు కదా, కొంచెం చూసుకోవాలి కదా వాళ్ళు కూడా. కొంచెం పిల్లలకి ఇలా తింటే ఎగ్స్ పిల్లలకి ఇలా ఇచ్చేసేయండి, ఫ్రై అయ్యాక ఈజీగా తినేస్తారు, ఇష్టంగా తింటారు. ఎగ్ బాయిల్డ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు పిల్లలు. మీకు అడుగుతారు మళ్ళీ నెక్స్ట్ ఇలా చేసి పెట్టండి అని, అంత టేస్టీగా ఉంటుంది. సో మనం ఇక్కడ ఎగ్స్ని ఫ్రై చేసేటప్పుడు మాత్రం బాయిల్డ్ ఎగ్స్ని కొంచెం జాగ్రత్తగా అండి, స్లోగా కొంచెం టైం తీసుకొని ఓపికతో చేసుకోండి. విచ్చుకునే అంటే షేప్ అవుట్ అయిపోతుంది మనకి. సో ఇలా ఫ్రై చేసిన ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం. ఇలా అన్నిటినీ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇది మాత్రం నేను వాంటెడ్గానే పెట్టేసుకున్నాను. 2 పీసెస్ ఫర్ డెకరేషన్ పర్పస్ అనుకోండి, చూడడానికి బాగుంది అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలా పక్కన పెట్టేసుకున్నాను. అదే ప్యాన్లో నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ వేరే ప్యాన్ అవసరం లేదంటే దాంట్లో చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను అక్కడ తీసుకున్న మసాలా దినుసుని 1 by 1 యాడ్ చేస్తున్నాను. జీరా 1/2 టేబుల్ స్పూన్, సాజీరా కొంచెం, జీలకర్ర, సాజీరా, ఇలాచీ, లవంగాలు 4, కొంచెం దాల్చిన చెక్క. స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే మీ దగ్గర జాపత్రి ఉంటే కూడా యాడ్ చేయొచ్చండి, మేట్స్ అంటారు కదా. ఇక్కడ నేను ఫస్ట్ గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఆనియన్స్ వేయట్లేదండి, ఇక్కడ నేను పచ్చిమిర్చిని మాత్రమే ప్రిఫర్ చేస్తున్నాను. ఈ పచ్చిమిర్చిని ఆయిల్లో వేసినప్పుడు మనము మగ్గాక కొంచెం ఫ్రై అయ్యాక చాలా టేస్టీగా ఉంటుందండి, అందుకని నేను ఫస్ట్ వేయడానికి ప్రిఫర్ చేస్తాను.
ఎందుకంటే ఇలా గ్రీన్ చిల్లీస్ వేసినప్పుడు ఆ రైస్ అయిపోయాక అక్కడక్కడ పచ్చిమిర్చి తగులుతున్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నూనెలో వేయించిన గ్రీన్ చిల్లీస్ అదో టేస్ట్ ఉంటుందండి. అలా అని మరీ కారంగా ఉన్న తీసేసుకొని తినేయద్దు, చాలా కారం. యాక్చువల్లీ ఈ మిర్చి మాత్రం చాలా కారంగా ఉంది. ఇప్పుడు ఒక 1 కప్ ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నాం కదా, సన్నగా తరిగిన ఆనియన్ ముక్కల్ని వేసి కలిపేద్దాం ఒకసారి. సో ఒకసారి ఇక్కడ అలా స్టిర్ చేద్దాం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనిద్దాం. సో మగ్గేంత వరకు ఒక 2 మినిట్స్ వరకు లిడ్ పెట్టి వదిలేద్దాం. ఓపెన్ చేసి చూద్దాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్కి మనము కొంచెం, అక్కడ మనం ఆల్రెడీ పసుపు యాడ్ చేసాం కదా, ఇక్కడ మనము కొంచెం చూసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువే పసుపు యాడ్ చేశాను. ఒకసారి అలా స్టిచ్ చేయండి, మరీ ఎక్కువ కూడా మాడనివ్వద్దు. సో ఈ కలర్ వచ్చాక అప్పుడు మనము టమాటో ప్యూరీని యాడ్ చేసి, ఇక్కడ నేను 2 to 3 టమాటోస్ తీసుకున్నానండి. చిన్న చిన్న సైజులో అయితే 3 తీసుకున్నాను. సో అది పెద్ద సైజుకి వచ్చి నార్మల్గా పెద్దవి అయితేనే 2 ఉంటాయి. సో ఆ టమాటో ప్యూరీని యాడ్ చేస్తున్నాను. అలా అండి ఎక్కువగా కూడా యాడ్ చేయకండి, గ్రేవీ ఎక్కువ కావాలని. సో మనకి ఇది గ్రేవీ కూడా బాగానే వస్తుంది, ఫైనల్గా చూస్తారు కదా. సో ఇలా ప్యూరీని మొత్తం యాడ్ చేశాక బాగా స్టీర్ చేయండి ఒకసారి అలా. సో ఇక్కడ నేను కొన్ని ఆ మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ యాడ్ చేసి కొన్ని పోసేసాను. ఇంకా కొంచెం ప్యూరీ ఉంది కాబట్టి ఆ మిక్సీ దాంట్లోనే కొన్ని వాటర్ పోసి మిగతా అది కూడా యాడ్ చేస్తున్నాను. ఇవే వాటర్ నాకు సరిపోతాయి. ఇలా వాటర్ పోసాక 2 నిమిషాలు చూసారా బబుల్స్ వస్తున్నాయి. సో అలా మగ్గినట్టు అవ్వినప్పుడు మనకు కొంచెము లైట్గా మగ్గగానే ఇప్పుడు మనకు కొంచెం కారం, ఉప్పు, మసాలా దినుసులు యాడ్ చేద్దాం 1 by 1. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నాను. ఎక్కువగా అనిపిస్తే మీకు మీ టేస్ట్ తగ్గట్టుగా తీసుకోండి. ఇక్కడ నేను 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, అది మీ టేస్ట్ తగ్గట్టుగా తీసుకోండి. సో ఒకసారి అలా స్టిర్ చేద్దాం బాగా కలిసేలాగా. ప్యూరీకిను ఆనియన్ పేస్ట్కి ఉప్పు కారం బాగా పట్టుకుంటేనే కదా గ్రేవీ అనేది టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ మీరు కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ మెంతి పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. సో చూసారు బాగా మగ్గిపోయింది కదా, దగ్గర పడుతుంది గ్రేవీ. సో ఇలా గ్రేవీ అనేది కొంచెంగా దగ్గర పడుతున్నప్పుడే మీరు ఎగ్స్ వేసేయండి. మరీ ఎక్కువగా దగ్గర పడినప్పుడు వేయద్దండి, ఆ గ్రేవీ అనేది పీల్చుకోదనమాట. ఎగ్స్ మనం కట్ చేసాం కదా, అది లోపలికి బాగా పీల్ చేసుకోవాలన్నమాట. మరి అలానే తక్కువగా. సో మసాలా అనేది లోపలికి కొంచెం ఒకసారి టేస్ట్ చూసుకొని ఇక్కడ ఏమైనా సాల్ట్ కానీ తక్కువ పడితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు దగ్గర ఎగ్ మసాలా పౌడర్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, లాస్ట్లో యాడ్ చేద్దాం. సో ఇప్పుడు ఇలా అయిపోతున్నాక బాయిల్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని 1 by 1 స్లోగా యాడ్ చేద్దాం. స్లో యాడ్ చేసేసాక ఈరోజు నేను వాంటెడ్గా పక్కన పెట్టుకుంటున్నానండి. సో అలా చూసాను అది విచ్చుకుంది ఒకటి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇలా స్లోగా మనము ఆ మసాలా అనేది పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి. కానీ మిక్స్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు వదిలేసాక ఆ తర్వాత మన ఎగ్ మసాలాని కానివ్వండి, కసూరి మేతిని కానీ ఏదైనా సరే 2 కలిసి యాడ్ చేసుకున్నా కూడా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ హోటల్లో దాబాలలో ఒక సీక్రెట్ ఏంటంటే కసూరి మేతి ఖచ్చితంగా యూజ్ చేస్తాయి ఇలాంటి రెసిపీలలో, అందుకే అక్కడ అంతా బాగుంటాయి మనకి. సో ఇక్కడ లాస్ట్లో ఫైనల్గా నేను కొంచెము ఎగ్ మసాలా అండ్ కొంచెము 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం ధనియా పౌడర్, మీకు నచ్చినట్లయితే కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు అనుకుంటే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. దానివల్ల స్మెల్లే కాదండి టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుంది, మీకు అందరికి నచ్చుతుంది కూడా. ఒకసారి ట్రై చేయండి కసూరి మేతిని, అది చాలా హెల్త్ కూడా పరంగా ఆలోచించినా కూడా చాలా మంచిది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూసారా మసాలా అంతా గ్రేవీ మొత్తం దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు మనకు సర్వ్ చేసుకుని రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకు సర్వ్ చేయడానికి ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనము వేడి ఈ కర్రీని రైస్లో కానీ చపాతీలో చాలా యమ్మీ టేస్టీగా ఉంటుంది. ట్రై చేద్దామా? చూసారా చూస్తుంటే
అసలు టేస్ట్ చేస్తే అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇదండి మన ఎగ్ మసాలా కర్రీ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ క్లిక్ ఆన్ ది లైక్ బటన్ and don't forget to subscribe my channel and meet you in the next video. Bye.